ఇటువంటి విశ్వాసులు సంఘాలలో ఏం చేస్తారంటే ఒకడు వాడబడుతుంటే ఓర్చుకోలేక వాళ్ళ మీద నిందలు పెట్టటము, వాళ్ళని ఏంటి ఒక్కొక్కరు బాగుపడుతున్నారు పైకి వస్తున్నారంటే ఆ బాగులో నేను కూడా బాగుపడాలా, నేను కూడా అట్లా పైకి రావాలి, నేను కూడా అట్లా త్యాగం చేయాలి, నేను కూడా సేవ చేయాలి, నేను కూడా దేవుడికి ఉపయోగపడాలని ఆ ఆసక్తి రావాలి. కానీ వాడిని ఎట్ట కూలద్దాం, వాడిని ఎట్ట వాడనీయకుండా చేద్దాం, వాడిని ఎట్ట దేవుళ్ళో ఉపయోగపడకుండా చేద్దాం అని అట్ట ఆలోచించకూడదు. ఈరోజు కొన్ని సంఘాలు అంతే. చూడండి, సంఘ గ్రూప్ కానీ ఒక వాట్సాప్ పెడితే వాడబడేవాడు ఏదైనా వాడు మెసేజో వాడు మాటలో ఏదైనా వస్తే దానికి ఎవరు రిప్లై చేయరు. ఎందుకు కారణం చెప్పా? వాడు ఎక్కటం వాళ్ళకి ఇష్టం లేదు, వాడు ఎదగటం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకు వాళ్ళని ప్రోత్సహించడం, ఆ వ్యక్తిని వాళ్ళు ప్రోత్సహించరు. ఆ వ్యక్తిని దేవుళ్ళ ఎదగనీలే. మనమంటే వాడబడలేకపోయినాం, అతనన్నా వాడబడి అనేక ఆత్మల సంపాయిని అని మనస్సు ఈరోజు సంఘాలలో ఉన్న విశ్వాసులకు లేవు. విశ్వాసులకి సంఘాల్లో ఇటువంటి మనస్తత్వాలు లేవు. కాబట్టి ఈరోజు సంఘాలు ఎట్టున్నాయంటే సహోదరుల మధ్యన మరి అనేకమైన అసూయతో పగలతో వీళ్ళు ఎట్టున్నారంటే ప్రైస్లాలని చేతికి మాత్రం ప్రైస్లాలు చెప్పుకుంటారు, హృదయాలేమో ఒకరికొకరు దూరంగా ఉంటాయి. ప్రైస్లాల్ అక్క ప్రైస్లాడ్ అన్న ప్రైస్లాడ్ అని అంటారు. మళ్ళా వాడు బాగుపడుతుంటే వీడు ఓర్చుకోలేడు, వీడు బాగుపడుతుంటే వాడు ఓర్చుకోలేడు. ఆ అక్క పాట పడుతుంటే ఈమెకి తట్టుకొని అవ్వదు, ఈ అక్క పాట పడుతుంటే ఈమెకి తట్టుకునే అవ్వదు, ఆయన పాట పడుతుంటే ఈమెకి తట్టుకునే కావదు, ఈ అన్న వాడబడుతుంటే ఈయనకి తట్టుకునే కావదు, ఈ అన్న మంచిగా దేవుని వాక్యం చెప్తుంటే ఆ అక్కకి ఆ నిలవనవదు కాళ్ళు. వీడంతా చెప్తుండవు, వీడికి ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి చెయ్యాలి, వీడికి ఏదో పాస్టర్ గారికి చెప్పి పాస్టర్ అయ్య గారు చెప్పి వీటిని పేరు చెడగొడితే ఈయన వాడకుండా నిలబెట్టేస్తాడు. ఇట్ట